విదేశీ మీడియాపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎయిర్ ఇండియా బోయింగ్ 787 డ్రీమ్లైనర్ విమానం ప్రమాదంపై దర్యాప్తు గురించి విదేశాల మీడియా వివాదాస్పద ఊహాగానాలతో కూడిన కవరేజీని ఇస్తోందని ఆయన మండిపడ్డారు. జూన్ 12న అహ్మదాబాద్ నుంచి ఇంగ్లాండ్ బయలుదేరిన ఎయిర్ ఇండియా బోయింగ్ 787 డ్రీమ్లైనర్ విమానం ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతోంది. కాగా ఈ ప్రమాదం తుది నివేదిక వెలువడే వరకు ఎటువంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. విదేశీ మీడియా వివిధ ఊహాగానాలతో కూడిన కవరేజ్ ఇస్తోందని, దీనితో ప్రజలు ముఖ్యంగా విమాన ప్రయాణికులు భయాందోళనకు గురి అవుతున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. మీడియాకు ఓపికగా ఉండాలని, తుది నివేదిక కోసం వేచి ఉండాలని ఆయన కోరారు. ఎయిర్ ఇండియా బోయింగ్ 787 డ్రీమ్లైనర్ ప్రమాదంలో దాదాపుగా 283కు పైగా ప్రయాణికులు మరియు హాస్టల్ బిల్డింగ్ విద్యార్థులు మృతి చెందిన సంగతి తెలిసిందే.